తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా రాజకీయంగా మారింది. లడ్డూను కల్తీ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. స్వామివారి లడ్డూను గత ప్రభుత్వం కల్తీ చేసిందని జనసేన నేతలు విమర్శించారు. నెల్లూరు సిటీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్లకార్డు ప్రదర్శించిన జన సైనికులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామంటూ జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు దిగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు సిటీలో జనసేన సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నిరసన కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల లడ్డూలో అసలు నెయ్యే వేయలేదు అంటూ కూడా ఒక ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకైతే దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో. చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇవాళ తిరుమల లడ్డూలో ఏదైతే కల్తీయే జరగలేదు, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరంతా చెప్పినటువంటి ఆరోపణలు మాత్రమే నిజం కావంటూ వైసీపీ చెప్తుంది. మీరెందుకు నిరసన చేస్తారు? నిజంగానండి, మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదండి. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరగాలంటే అసలు వాళ్ళు నెయ్యి వినియోగించి ఉండాలా. కానీ దురదృష్టవశాత్తు మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన్ని ఒక్క సెకండ్ చూస్తే చాలు, ఒక రెప్పపాటు ఆయన దర్శనం కలిగితే చాలు, మా జన్మ పునీతం అవుతుందని చెప్పి కోరుకునే కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాలతో, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో, కొంచెంమంది కోట్ల మంది భక్తుల ఆత్మవిశ్వాసంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆడుకోవడం అనేది నిజంగా చాలా ఖండించాల్సిన చర్య. ఈరోజు మనం చూస్తే తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదు. వైసీపీ హయాంలో నెయ్యి లేని కెమికల్ నెయ్యితో తిరుమల లడ్డూని తయారు చేశారని ఓ పక్క ఎన్డీడీబీ కానీ ఓ పక్క సిట్ కానీ ఈరోజు నిర్ధారించడం, అదే కానీ జంతువుల కలేబారాలు సైతం ఈరోజు ఆ నెయ్యిలో కలేబారాల కొవ్వుని కరిగిచ్చి దాన్ని నెయ్యిగా వినియోగించారు. అటువంటిది నిజంగా తలుచుకుంటుంటేనే ఒకంత మనసుకి బాధగా కాదు, చాలా ఆయనకి ఏ విధంగా క్షమాభిక్ష చెప్పాలి. ఈరోజు సంవత్సరం క్రితం 2024 అక్టోబర్లో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్షని ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టాడు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఈరోజు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగిన పాపానికి క్షమాభిక్షగా ఈరోజు చేయాలని చెప్పి నిజంగా అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసుకుంటూ పోతే డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారా, డబ్బుంటే చాలు, డబ్బు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదా, వేరే ఇది లేదా అని చెప్పి క్రిత 5 సంవత్సరాలు వైసీపీ మీద బురద జల్లేందుకే ఈ విధంగా కల్తీ నెయ్యి అనే నాటకం ఆడారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు అని చెప్పి వైసీపీ నేతలు కానీ ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చేసినటువంటి ఆరోపణలు, అంబటి రాంబాబు అరెస్టుల నేపథ్యంలో కూడా ఇవన్నీ ఎలా తీసుకోవాలి? వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ మాటలైతే చెప్తూ ఉన్నారో, మేము వైసీపీ వాళ్ళ మీద కుట్ర చేయాలన్నా, వైసీపీ వాళ్ళ మీద మాట్లాడాలన్నా మాకు చేయాల్సినంత అవసరాలు ఆవశ్యకత కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఈరోజు అవినీతి చేసుకుంటూ పోయారు. ఏ విధంగా చేసుకుంటూ పోయారంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనే లెవెల్లో ఈరోజు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కల్తీ దాకా వెళ్ళారంటే వాళ్ళు ఎంతటి నీచానికి ఒడిగట్టారు, ఎంతటి ఇది చేశారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే మేము 1.5 సంవత్సరం క్రితం ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ లడ్డూలు ఏ విధంగా క్రిత ప్రభుత్వంలో వెళ్ళాయనేది ప్రజల్లోకి తీసుకోబోతే ఆ రోజు మేము మాట్లాడాల. ఆ రోజు సిబిఐ దర్యాప్తు ఇచ్చాం, ఎన్డీడీబీ సిట్ లాంటి సంస్థల్ని వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాం. అవి వచ్చి ఈరోజు పరీక్ష చేసి ఈరోజు పరీక్షలో ఇక్కడ తేలింది ఈ జంతు కలేబారాల ఇది నెయ్యిలో వినియోగించారు అని చెప్పి తేలితే తర్వాతే తప్ప ఈరోజు అవి కూడా మేము చేయలేదు, అవి కూడా కాదని బొకాయిస్తుంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఈరోజు మా జనసేన పార్టీ శ్రేణులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రజలకి నిజం తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందరకు మేము రావడం జరిగిందండి. మీరు చెప్పండి మా ఒక మహిళగా, ఇవాళ పవిత్ర తిరుమల అంటేనే ప్రపంచంలో అనేక మంది భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి. అలాంటి తిరుపతి దేవస్థానాలని రాజకీయంగా ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలకి ఇది మంచిదేనంటారు? ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి. వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క మతాలను కానీ లేకపోతే వాళ్ళ యొక్క కులాలను కానీ గౌరవించే రీతిలో ఉండాలి తప్ప వాళ్ళని కించపరిచే రీతిలో ఏది ఉండకూడదు. ఆ పరిపాలన అసలు ప్రజలు హర్షించరు కూడా.
మన వైసీపీ నాయకులు కళ్ళేమన్న కాకులు ఎత్తుకెళ్ళాయా? సిట్ రిపోర్ట్ అంతలావని ఇచ్చింది. 58 లక్షల లీటర్లు పామాయిల్, 2 లీటర్లు వచ్చేసి వ్యర్థాలతో తయారు చేసిన కెమికల్స్ కలుపున్నారని చెప్తుంటే అంతలావన అది చూసి కూడా మరీ అవగాహన లేని నాయకత్వంలో మీరు జీవిస్తున్నారు. అలాంటి నాయకుడి కింద మీ యొక్క పరిపాలన ఎట్టసాగింది అనేది జనాలందరికీ తెలుసు. గతంలో మిమ్మల్ని 11 సీట్లకు అంకితం చేయడానికి కారణం కూడా జనాలు ఇదే తెలుసుకోమని, ఈ 11 నుంచి 1కి కూడా పడిపోయేదాకా కూడా మీరు చేసుకుంటున్నారు. అంత దిగజారిపోతున్నారు. మీ నాయకత్వాన్ని ప్రజలు వద్దనుకుంటున్నారు. మీరు చెప్పండి, అంటే ఇవాళ తిరుమల లడ్డు వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఎవరైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, అక్కడ దాడులు జరిపించారని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఏం చెప్పచ్చు? సిట్ అనే దర్యాప్తు సంస్థ 36 మంది మీద కేసు కట్టింది. చీటింగ్ కేసు ఉంది, 420 కేసు ఉంది, అధికార దుర్వినియోగం చేశారని చెప్పి కేసు కట్టింది. అలాగే వైవి సుబ్బారెడ్డి పిఏకి 12 కోట్లు డబ్బులు వచ్చాయని చెప్పి సిట్ దర్యాప్తు జరిగింది. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది, అందులో భాగంగానే కేవలం తిరుమల లడ్డు విషయంలో అభూత కల్పనలు కూడా చేస్తుందంటూ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా నిరసనలకైతే ఇవాళ దిగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషత్